శ్రీనివాసః పరమం ధనం నః శ్రీనివాసః పరమాగతిర్నః కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ పవిత్రమైనటువంటి కార్తీక మాసం కృత్తికా దీపోత్సవము అని దాని గృహాలలో ఆలయాలలో ఇలా సామూహికంగా ఒక చోటికి అంతా చేరి సమాజం బాగుండాలి అని అది లక్ష దీపోత్సవము కోటి దీపోత్సవం అనే పేరుతో మనం కూడా జరుపుతున్నాం. ఈ పూట కార్తీక మాసం చంద్రుడు కృత్తికా నక్షత్రంతో చేరి ఉండటం చేత పూర్ణిమ నాడు ఏర్పడుతుంది. చాంద్రమాన ప్రకారం చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంతో తాను కలిసి ఉంటాడో ఆ నక్షత్రపు పేరు ఆ మాసంగా మనం వ్యవహరిస్తాం. శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు చంద్రుడు కూడి ఉండడం చేత దానికి శ్రావణ మాసం అనే పేరు. చిత్తా నక్షత్రం చంద్రుడితో పూర్ణిమ నాడు ఉంటే దానికి చైత్ర మాసం అని పేరు. ఈ మాసం కృత్తికా నక్షత్రం పూర్ణిమ చంద్రుడు తాను కలిసి ఉండడం చేత కార్తీక మాసం అని దీనికి పేరు. కృత్తికా నక్షత్రం
అగ్ని అధిదైవతంగా కలిగినటువంటి నక్షత్రం. అగ్ని ఆరాధన సంపదలను ఇస్తుంది అని మనకి పురాణాలు చెబుతున్నాయి. మనందరికీ మంచి పనులు చేయాలన్నా, ధర్మ మార్గంలో నడవాలన్నా దానికి తగిన వనరులు కావాలి, దానికి తగిన సంపద కావాలి, దానికి తగిన శక్తి కావాలి. ఇవన్నీ ఇవ్వమని మనం అగ్నిదేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము. అగ్ని అంతర్యామిగా ఉండేటువంటి లక్ష్మీనారాయణుని మనం ఈ దీపోత్సవంలో ఆయన కళ్యాణంతో ఆయనని మనకి తగిన శక్తిని, సంపదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మనకి భగవంతుడు అంతటా ఉంటాడు. మనం ఆయా అవసరాలకి, ఆయా కోరికల చేత ఆశ్రయించే దేవతలలో కూడా తానే అంతర్యామి అయి ఉండి నడిపిస్తాడు. సూర్యుడిలోనూ భగవంతుడు ఉంటాడు, చంద్రుడిలోనూ భగవంతుడు ఉంటాడు, ఇంద్రుడిలోనూ భగవంతుడు ఉంటాడు, రుద్రుడు, బ్రహ్మ, వీరు వారని కాదు, లోకంలో మనం పూజించే సకల దేవతలలో తానే నియమిస్తూ ఉంటాడు. అంతర్యామిగా ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు అమ్మతో కూడి ఉంటాడు. ఆయన కలియుగంలో మనందరినీ అనుగ్రహించడానికి ధరించిన రూపమే శ్రీ శ్రీనివాస రూపం. ఆ స్వామిని మన ఈ కళ్యాణ మహోత్సవంతో ఆయనని ప్రార్థన చేస్తున్నాం. హే భగవన్, సకల దేవతలు వారు ఈ లోకానికి చేస్తున్నటువంటి ప్రయోజనం నీ అనుగ్రహం చేత, నీవిచ్చిన శక్తి చేత ఏర్పడింది కనుక అగ్ని ఆరాధన ద్వారా అంతర్యామిగా నువ్వు ఉన్నటువంటి ఆ అగ్ని దేవతను ఆరాధించడం ద్వారా మాకు ధార్మికమైన కార్యక్రమాలు, సామాజికమైన సేవా కార్యక్రమాలు చేయగలిగేటువంటి సంపదలను అనుగ్రహించమని మనం ప్రార్థన చేస్తున్నాం. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ అని మనకి వేదం అగ్ని యొక్క సంబంధాన్ని చెబుతుంది. అగ్ని మనకు మంచి మార్గము చూపించుగాక. మంచి మార్గం అంటే అగ్ని చేసే పని ఏంటి? ఒక దీపం వెలిగిస్తే ఏంటి ప్రయోజనం? మన చుట్టూ ఉండేటువంటి అంధకారం తొలగి మన ఎదురుగా ఉన్న వస్తువుని, దాని యొక్క ప్రయోజనాన్ని మనం గుర్తించగలుగుతాం. ఉదయం పూట సూర్యుడి యొక్క ప్రకాశంలో మనం సమాజాన్ని, వస్తువులని, ప్రపంచాన్ని చూడగలిగితే, సూర్యుడు అస్తమించిన తర్వాత అంధకారంలో మనం మన చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని, వస్తువులని, మనని మనం చూడాలనుకున్న ఒక దీపం కావాలి. ఆ దీపం వెలుగు మన చుట్టూ ఉండేటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి మనకి జ్ఞానం కలిగిస్తుంది. జ్ఞానం అంటే వస్తువు యొక్క సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది, వస్తువు యొక్క గుణాన్ని తెలియజేస్తుంది, వస్తువు యొక్క ప్రయోజనాన్ని తెలియజేస్తుంది. మన చుట్టూ ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాడుకోవడం చేత కాదు. మన చుట్టూ ఎన్నో మనకి, సమాజానికి ప్రయోజనాన్ని కలిగించి ఉంటాయి, కానీ వాటిని ఏమి మనం వాడుకోవడం చేత కావట్లేదు. ఇప్పుడు మనకి కళ్యాణ మహోత్సవంలో ముందు పూర్వ రంగంగా జరగాల్సినటువంటి విశ్వక్సేన ఆరాధన, ఆ తర్వాత పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని కళ్యాణ మహోత్సవం అనే పేరుతో మనం చేస్తున్నటువంటి ఈ సేవను స్వీకరించమని, స్వామిని మనందరికీ రక్షకుడిగా ఆయన సంకల్ప దీక్షను వహించమని ఆయనకి కంకణ ధారణని ధరిపిస్తున్నారు. మనకి వేదిక మీద ఋత్వికులు, మహనీయులు, దాన్ని మనం దర్శించి తరిద్దాం. గోవిందా ఆయన రక్షకుడని విశ్వసిస్తున్నాను. మనం కూడా ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు, వైదికమైన కార్యక్రమాల్లో సంకల్ప దీక్షను వహిస్తూ కంకణాన్ని మనం కూడా ధారణ చేస్తాం. మనం కంకణాన్ని ధారణ చేయడానికి వెనకాతల ఒక ప్రయోజనం, మనం ఎంత పవిత్రంగా ఉన్నా మనం చక్కగా అభ్యంగన
స్నానం చేసి తలంటు పోసుకుని కార్యక్రమంలో అది భగవత్ సేవలో పాల్గొనేటువంటి సమయంలో మనకు తెలియకుండా ఏర్పడేటువంటి దోషాలు రెండు. ఒకటి జాత ఆశౌచము, రెండవది మృత ఆశౌచం. జాత ఆశౌచం అంటే మన వంశంలో ఎక్కడో ఒక చోట ఎవరికో ఒక పిల్లవాడు ఒక శిశువు జన్మిస్తే ఆ జన్మించడం వల్ల ఏర్పడేటువంటి ఒక ఆశౌచం మైల అంటుంటాం కదా, అదొక 11 రోజులు ఉంటుంది. మరి అప్పుడు మనం ఆ భగవంతుడి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉండదు కనుక, మధ్యలో దాన్ని వదిలేయడం అనేది కూడదు కనుక, ధరించిన కంకణం మనకి ఆ దోషాన్ని అంటకుండా చేస్తుంది అని ఆగమాలు చెబుతున్నాయి. అలాగే మన బంధువులలో, మన వంశంలో, మన గోత్రంలో ఉన్న వాళ్ళు ఎవరో ఇక్కడ మరణిస్తే ఆ మరణించడం వల్ల ఏర్పడేటువంటి ఆ ఆశోచం కూడా మనకి భగవత్ సేవలో పాల్గొనే అవకాశం ఉండదు కనుక ఆ దోషం కూడా అంటకుండా ఉండడం కోసం కంకణాన్ని ధరిస్తాం మనమైతే. మరి ఆయన ఎందుకు ధరిస్తున్నాడు? సంకల్పం అంటే ఒక ఆలోచనని కార్యరూపంలోకి, ఆచరణలోకి తీసుకురావడానికి కావలసినటువంటి ఒక శక్తిని పొందుట. భగవంతుడు ఆయన మనల్ని రక్షించేవాడని విశ్వసిస్తున్నాం కనుక మనల్ని రక్షించడానికి దీక్ష వహిస్తున్నాడు కంకణాన్ని తాను ధరించి. పక్కన అమ్మకు కూడా కంకణాన్ని ధరింపజేశాడు. రక్షించేది భగవంతుడే అయినా రక్షింపజేసేది అమ్మ కనుక అమ్మకి కూడా నేను భగవంతుడి చేత ఈ సకల జీవరాశిని రక్షింపజేస్తానని అమ్మ సంకల్ప దీక్షను వహిస్తూ తాను కంకణాన్ని ధరించింది. అందుకే మనకి ఇందాక ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కార్య రూపకల్పన చేసినటువంటి చిరంజీవి మహిళ వాళ్ళ కోలాట బృందంతోనూ అలాగే వికాస తరంగిణి పెద్దలతోనూ సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవాలి. మంచిర్యాల పట్టణంలో ఈ రకమైనటువంటి దీపోత్సవాన్ని అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ అందరికీ వారి వారి జీవనంలో మంచి సంపదలను కలుగజేయాలి అని. అయితే కేవలం ఒక దీపాన్ని వెలిగించడం అంటే ఎక్కడైనా దీపాన్ని వెలిగించవచ్చు. మనకి అగ్ని అనేది శ్మశానంలోనూ ఉంటుంది, ఆలయంలోనూ ఉంటుంది. కానీ ఆలయంలో ఉండేటువంటి దీపం మనకి భగవంతుని తెలియజేస్తుంది, మనకు సుఖ సంపదలను ఇస్తుంది. కానీ అక్కడెక్కడో ఉండే అగ్ని అది మనతో కొంతకాలం జీవనం గడిపినటువంటి ఒక బంధువుని మళ్ళీ మనం చూడడానికి వీలు లేని స్థితిలో దహింపజేస్తుంది. అగ్ని అంతటా ఉన్నా అన్ని అగ్నులు సమానం కాదు. అది వైదికమైన అగ్ని అయితే దానికి ఉండే ప్రయోజనం వేరు, అది ఇంట్లో మనం వంట చేసుకునే అగ్ని అయితే దానికి ఉండే ప్రయోజనం వేరు, అదేదో శ్మశానంలో ఉండే అగ్ని అయితే దానికి ఉండే ప్రయోజనం వేరు. కనుక మనం ఏదో కేవలం ఒక దీపం వెలిగించడమే అయితే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఆ దీపం వెలిగించిన దీపం మనకి భగవంతుడి తత్వాన్ని చూపించేదై ఉండాలి. అందుకోసం ముందుగా మనం శ్రీనివాస కళ్యాణాన్ని జరుపుకొని ఆ కళ్యాణమైన తర్వాత ఆ దివ్య దంపతులని చక్కటి దీప అలంకారాలను దీపాలను వెలిగించి ఆ దివ్య దంపతుల దర్శనం ద్వారా మనమంతా కూడా తరించి మంచి సుఖ సంపదలను పొందడం కోసం ముందుగా శ్రీనివాస కళ్యాణాన్ని ఆరంభించుకున్నాం. కంకణ ధారణ పూర్తయింది. ఇప్పుడు స్వామి బ్రహ్మచర్య నుంచి గృహస్థ ఆశ్రమ ధర్మంలోకి ప్రవేశిస్తూ ద్వితీయ యజ్ఞోపవీతాన్ని తాను ధరిస్తున్నాడు. దాన్ని మనం సమర్పణ చేస్తున్నాం. గోవిందా గోవిందా. అందరూ కూడా యజ్ఞోపవీతానికి నమస్కారం చేసుకోండి. రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా. బలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. దుర్లభమైనటువంటి మానవ జన్మ, దుర్లభో మానుషో దేహ
దేహినాం క్షణభంగురః అని అంటుంది మనకి శాస్త్రం. మనమంతా ఈ మానవ జన్మను పొందడానికి ఎన్నో జన్మల సుకృతాలు చేసుకుని ఉంటాం. మానవ జన్మ ప్రయోజనమేమి? ఈ జన్మలో 4 ఆశ్రమ ధర్మాలు మనం నిర్వహించాల్సి ఉంటుంది. ఒకటి విద్యాభ్యాసము. ఆ సమయంలో కొన్ని నియమాలతో జీవనం సాగుతుంది కనుక దానికి బ్రహ్మచర్యము అని పేరు పెట్టారు. రెండవది గృహస్థ ఆశ్రమ ధర్మం. విద్య పూర్తయిన తర్వాత గురువు గారి యొక్క ఆజ్ఞ చేత ఒక ఉత్తమ కన్యను వివాహం చేసుకొని ధార్మికమైన వైదికమైన యజ్ఞయాగాది క్రతువులు లేదా సామాజికమైనటువంటి ధార్మిక కార్యాలు చేయడానికి ఉత్తమ కన్యను తోడు చేసుకుని గృహస్థ ఆశ్రమ ధర్మంలోకి చేరుతాడు ఆ పిల్లవాడు. కేవలం ఒక తోడు కోసం లేదా కొన్ని కార్యాలు చేయడం కోసం కాదు, తర్వాత ఆ వంశాన్ని సంతతిని మరింత ముందు తరాలు ఏర్పడేట్టుగా వివాహ వ్యవస్థ గృహస్థ ఆశ్రమ ధర్మం సాగుతుంది. దాని తర్వాత కొంతకాలానికి గృహస్థ ఆశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వహించుకొని తన పిల్లలని వారి పిల్లలని మంచి మార్గంలో వాళ్ళని నడిపిస్తూ ఇక దైవ మార్గంలో సాగడం కోసం, అంటే అప్పటిదాకా దైవ మార్గంలో ఉండడం అంటే అప్పటికి కూడా దైవ మార్గంలోనే ఉంటాడు, కానీ పరోక్షంగా సామాజికమైనటువంటి కుటుంబ వ్యవహారంలో తానుంటూ దైవ మార్గంలో ఉంటాడు. ఎప్పుడైతే కుటుంబం స్థిరమవుతుందో తన తర్వాత తరం ఏర్పడుతుందో ఆ తర్వాత తరం ఏర్పడుతుందో ఇంకా మనకి కుటుంబంతో బాధ్యతలు ఇక తగ్గించుకొని ఎక్కడో ఒక చోట వనాలకు వెళ్ళి చక్కగా భగవన్నామస్మరణ చేస్తూ కొన్ని నియమాలతో ఉండుట వానప్రస్థము అని దానికి పేరు. ఆ తర్వాత కొంతకాలం వానప్రస్థాన్ని ఆ నియమాలను అనుభవించిన తర్వాత ఇక భగవంతుడు తప్ప వేరు గతి నాకు లేదు అని భగవంతుడే నాకు సర్వం అనేటువంటి ఒక భావనతో తన భారాన్ని భగవంతుడి మీద అన్ని రకములుగా ఆయనే నాకు గతని ఆయన పాదాల దగ్గర ఉంచుట సత్ న్యాసము, దానికి సన్యాసం అని పేరు. ఇలాగ 4 ఆశ్రమ ధర్మాలు మన జీవితంలో ఉంటాయి. అయితే సన్యాసం అంటే కాషాయం కట్టుకుంటేనే సన్యాసం అని కాదు, మనస్సులో భావన ఆ రకంగా ఉండాలి. కాషాయం కట్టుకున్నా నాకు ఇది కావాలి అది కావాలి, ఈ రుచి కావాలి ఆ రుచి కావాలి, ఇలా నాకు గౌరవం కావాలి అని అనుకుంటే వాడు సన్యాసులు కాదు. భావన శుద్ధి లేకుండా భావశుద్ధి లేకుండా లోకంలో మనం దేన్ని మనం ధరించలేము, సాధించలేము. కనుక సన్యాసం అంటే మన భారాన్ని భగవంతుని మీద ఉంచుట, మన భారాన్ని, అంతేకాని మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మా కొడుకు బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, మా తాత బాగుండాలంటే మరి కుటుంబంతో ఉన్న సంబంధం అలాగే ఉంటుంది. మన భారాన్ని అంటే ఈ దేహానికి అతీతమై ఉండేటువంటి జీవుడు తాను పొందవలసిన ఉత్తమ గతిని పొందుటకి భగవంతుడి శ్రీచరణముల మీద మన భారాన్ని ఉంచుతాం. ఎందుకంటే మళ్ళీ ఏ జన్మ ఎత్తాల్సి వస్తుందో తెలియదు. మళ్ళీ ఏ జన్మ, అది మనిషి జన్మ కావచ్చు, ఒక కుక్క జన్మ కావచ్చు, జంతువు కావచ్చు, ఒక క్రిమి కావచ్చు, ఒక కీటకం కావచ్చు, ఇలా ఏ జన్మ ఎత్తినా మళ్ళీ మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం పొందేటువంటి ఒక ఉత్తమమైనటువంటి స్థితిని ఆ జన్మలో మనం పొందలేం ఇతర దేహాలలో ఉండగా. కనుక హే భగవన్, ఈ జన్మ చివరిది కావాలి, దీని తర్వాత మళ్ళీ దేహాన్ని పొందే స్థితి నాకు ఏర్పడకుండా నన్ను ఉత్తమ స్థితికి నీ సన్నిధికి చేర్చమని పరమాత్మని ప్రార్థించడం, శరణాగతి చేయడం మన ఆయన పైన భారాన్ని దాన్ని సన్యాసం అంటాం. ఇప్పుడు స్వామి మనందరినీ అనుగ్రహించడానికి కళ్యాణ సేవని స్వీకరించడానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఎక్కడో అలా వైకుంఠపురంలో ఉండేటువంటి స్వామి ఈ లోకంలో తాను మనలో ఒకడిగా ఒక విగ్రహ రూపాన్ని ధరించి ఆయన ఏదో ఒక ఆలయంలో ఉండేవాడు కనుక అక్కడి నుంచి మన వేదిక మీదకి వచ్చాడు కనుక అలుపు తీరడం కోసం స్వామికి మధు పర్కప్రాసన అంటారు. అంటే పెరుగు అలాగే తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామికి మనం సమర్పణ చేస్తున్న అలుపు తీర్చుకోమని. గోవిందా. ఆ తర్వాత ఆ సమయంలో వరుడుగా ఉండేటువంటి మన సామాన్య వివాహాల్లో కానీ ఆలయంలో జరిగే
భగవతి కళ్యాణ మహోత్సవంలో కానీ ఆ స్వామికి మనం పట్టు వస్త్రాలను సమర్పణ చేస్తాం. దానికి ఆ సందర్భంలో చేసేది కనుక మధువును సమర్పణ చేసే సమయంలో అందించేటువంటి పర్కములు అంటే వస్త్రములు కనుక వాటికి మధుపర్కములు అని పేరు. చాలా మంది మధుపర్కాలు అంటూ ఉంటారు పెళ్ళిళ్ళలో, కానీ అది ఏంటో మనకి తెలియదు. మధువును తేనెని అలుపు తీరడం కోసం ఇవ్వాలి. అయితే తేనె ఔషధ గుణాలు కలుగుతాయి, మనకి వెంటనే ఒక ఎనర్జీని ఇస్తుంది, కానీ వేడి చేస్తుంది కనుక దాన్ని చల్లగా అది ఆ వేడి చేసే గుణం ఉండకుండా మనకి శక్తిని ఇవ్వాలి కనుక దానికి పెరుగును తోడు చేస్తాం. కనుక పెరుగు తేనె కలిగినటువంటి ఆ మిశ్రమాన్ని మధుపర్కం అంటాం. ఆ సమయంలో ఇచ్చే వస్త్రాలు పర్కములు కనుక వాటికి మధుపర్కములు అని పేరు. ఇప్పుడు మన స్వామికి ఆ పట్టు పీతాంబరములను మధుపర్కాలని మీ అందరి తరఫున మనకి వేదిక మీద మనకి మన ఋత్వికులు సమర్పణ చేస్తున్నారు. దర్శించి తరిద్దాం. గోవిందా మనిషి జీవితానికి ఉండేటువంటి గొప్పతనం మనం తెలుసుకున్నాం. అయితే జీవితం నిస్సారంగా కేవలం ఒక పరిమితమైనటువంటి విధానంలో ఒక కుటుంబం వరకు మన సుఖం వరకు అది ఏర్పడి ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. మనకి ప్రహ్లాదుడు చెబుతాడు, కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిక్వ జిక్వ, ఇలా చాలా చెప్పాడు. తర్వాత అలా ఉండకపోతే ఏంటి, కంజాక్షునర్చించు కంజాక్షుని చూచు కనులు కనులు, ఆయనని అర్చించే చేతులే చేతులు కాకపోతే ఏమంటారు వాటిని అంటే తరుసాక నిర్మిత దర్వి కాగా అని అంటాడు. ఇప్పుడంటే మనకు అన్ని స్టీల్ గంటలు అవన్నీ ఉన్నాయి, కానీ ఒకప్పుడు వంట వండేటప్పుడు చెక్కతో తయారు చేసినటువంటి హస్తాలు లేదా అలాంటి స్పూన్స్ వాడుతుండేవారు. ఇప్పటికీ కొంతమంది అలాంటి ఆలోచనతో వాళ్ళు కూడా ఇళ్లలో వాడుతూ ఉంటారు. అంటే దాన్ని పెద్ద పెద్ద వంటలు చేసేటప్పుడు కలపడానికి దాన్ని ఒకదాన్ని ఉపయోగిస్తుంది. దానికి పేరేంటి, తెడ్డు అంటారు. అంటే తరుసాక నిర్మిత దర్వి, దర్వి అంటే తెడ్డు. తరుసాక నిర్మిత దర్వి కాగా ఎందుకు పనికిరాని చేతిలో ఏదో ఆ కనీసం దానికైనా ఆ అన్నం కలపడానికో ఇంకొకటి కలపడానికో దానికి ఒక ప్రయోజనం ఉంది. కానీ భగవంతుని అర్చించని చేతులకు ఏ ప్రయోజనం లేదు సుమా అంటాడు. ఆయనని చూడని ఈ కనులు కనుకుడ్యజాల రంధ్రములు తప్ప, అంటే ఓ గోడకుండేటువంటి ఒక కిటికీకి మన కంటికి పెద్ద తేడా లేదు. ఆయన గురించి చెప్పని గురువు గురువే కాదంటాడు. ఆయన గురించి తెలియజేయని చదువే కాదంటాడు. ఆయన గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే పొందినటువంటి జన్మని సద్వినియోగం చేసుకోవడం, సార్థకం చేసుకోవడం. అయితే దీన్ని ఎలా సార్థకం చేసుకోవాలి, దానికోసం జిఎస్ స్వామి వారు వికాస తరంగిణి అనే ఒక సంస్థను ఆరంభించారు 92లో. అంటే సుమారు 31 సంవత్సరాలు ఇప్పటిదాకా కొనసాగుతున్నాయి. వికాస తరంగిణి ఒక 6 సూత్రాలకు 2 లక్ష్యాలతో పనిచేస్తుంది. ఇందాక మన బాలకృష్ణ గారు చెప్పారు, మాధవ సేవగా సర్వప్రాణి సేవ, ఇది ఒక లక్ష్యం. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ, ఇదొక లక్ష్యం. నాకు రాముడు అంటే ఇష్టం, మీకు కృష్ణుడు అంటే ఇష్టం, ఇంకో ఆయనకి ఇంకో రూపం ఇష్టం, ఇంకో ఆయనకి ఇంకో పేరుతో ఉండే దైవం ఇష్టం. అలానే నాకు ఇష్టమైన దాన్ని నేను ఆరాధిస్తూ ఎదుటి వాడిని నేను అగౌరవపరచకూడదు కదా.
కనుక నాకు ఇష్టమైన దాన్ని నేను ఆరాధిస్తాను, నీకు ఇష్టమైన దాన్ని ఆదరిస్తాను. అలాగే తాను తనకిష్టమైన దాన్ని ఆరాధిస్తాడు, నాకు ఇష్టమైన దాన్ని ఆదరిస్తాడు. ఇలా సమాజం కలిసి ఒకరితో ఒకరు సఖ్యత కలిగి అందరం భగవంతుడి సేవలో మన జీవితాలని సద్వినియోగపరుచుకోవడం కోసం స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అని ఒక లక్ష్యం. అయితే మనం కేవలం భగవంతుని మాత్రమే ఆరాధించాలా? భగవంతుడు అంతటా ఉంటాడని కదా మనం వింటున్నాం. కనుక సర్వప్రాణి సేవయే భగవత్ సేవ అవుతుంది తప్ప మానవ సేవయే మాధవ సేవ కాదు అని జీఎస్వామి స్పష్టం చేస్తూ సర్వప్రాణి సేవగా మాధవ సేవ చేయండి అన్నారు. అంటే మాధవ సేవగా సర్వప్రాణి సేవ, ఇది రెండవ లక్ష్యం. దీంట్లో మనకి ఇవి లక్ష్యాలుగా పెట్టుకొని ఒక 6 సూత్రాలు, అంటే ఆధ్యాత్మిక పునాదుల మీద సామాజిక జీవన విధానాన్ని విస్తరింపజేయడం. మన అంగీకరించినా అంగీకరించకపోయినా మనల్ని నడిపించేటువంటి దైవము ఒకటి వెనకాతల ఉంటుంది. దాన్ని గుర్తించి మన జీవన వ్యవహారంలో ఆయన సేవగా మనం చేసే ప్రతి కార్యము చేయుట ఒక యజ్ఞము. దానికి కర్మయోగము అని పేరు పెట్టాడు భగవంతుడు భగవద్గీతలో. కానీ మీరు ఏదైనా చేయండి, తిన్నా లోపల ఆయన ఉన్నాడు కనుక ఆయనకు సమర్పణ చేస్తున్నాం, త్రాగినా లోపల ఆయన ఉన్నాడు కనుక ఆయనకి మనం సమర్పణ చేస్తున్నాం. మనం ఏం పని చేసినా భగవంతుడి సేవగా చేయగలిగితే అది ఒక యజ్ఞముగా ఉంటుంది అని మనకి కృష్ణుడు భగవద్గీతలో స్పష్టం చేశాడు. కనుక మనంతా యజ్ఞం చెయ్యడం కోసం ఈ దేహాన్ని పొందే. లేకపోతే లోకంలో పశువు ఉంటుంది, ఓ కుక్క ఉంటుంది, ఓ నక్క ఉంటుంది, ఓ క్రిమి కీటకి ఇవన్నీ ఉంటాయి. కానీ వాటికి మనకి పెద్ద తేడా ఏముంది? కనుక 84 లక్షల జీవరాశులకి ఆయా దేహాలలో ఉండేటువంటి జీవులకు సర్వసామాన్యమైనవి కొన్ని ఉన్నాయి. నిద్ర, ఆహారము, మైథునము, భయము, ఈ 4 మనలో కూడా ఉంటాయి. నిద్ర ఉంటుంది, ఆహారం ఉంటుంది, భయం ఉంటుంది, మైథునం అంటే స్త్రీ పురుషుల కలయిక. అన్ని సంతతి వారి వారి జాతిని పెంచడం కోసం అది పశువైనా పక్షైనా ఏదైనా అలాంటి క్రమంలోనే జీవనం సాగిస్తుంది. మరి వాటికి మనకి పెద్ద తేడా ఏముంటుంది? కనుక ఈ 4గే మనకి ఈ జీవితానికి లక్ష్యమైతే వాటికి మనకి పెద్ద తేడా ఉండదు కదా. కానీ మన ఈ మానవ జీవితానికి లక్ష్యం వేరు. ఈ జీవితమే మనకు చివరి జీవితం కావాలి. దీని తర్వాత మళ్ళీ దేహాన్ని పొందే అవసరం ఏర్పడకూడదు. శాశ్వతమైనటువంటి భగవంతుడి కైంకర్యంలో ఆయన స్థానంలో ఆయన లోకానికి చేరుట, దానికి మోక్షమని పేరు పెట్టింది మనకి శాస్త్రం. దాన్ని పొందడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఆర్జించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుట మానవ జీవితానికి లక్ష్యం. అందుకోసం మనకి వికాస తరంగిణి ఒక సేవా సంస్థని జీఎస్వామి అందించారు. అయితే మరి వికాస తరంగిణి వైదిక కార్యక్రమాలు చేస్తుందా, సేవా కార్యక్రమాలు చేస్తుందా అంటే దీనికి మీకు సరిగా అర్థం కావాలంటే భగవంతుడు ఆయన సేవ ఆయన ఆరాధన తప్ప నాకు సమాజంతో పని లేదు అని ఎవడైనా అనుకున్నాడంటే వాడికి భగవంతుడు అర్థం కాలేదు అని మనం చెప్పవచ్చు. ఎందుకు భగవంతుడు అంతటా ఉంటాడన్నప్పుడు ఒక చెట్టుకు నీళ్లు పోసినా, ఒక పశువుకు మన మేత వేసినా, లేదా ఒక కష్టంలో ఉన్నవాడికి సేవ చేసినా ఇదంతా భగవంతుడి సేవే ఆరాధనే అవుతుంది అన్నప్పుడు భగవంతుడు కేవలం విగ్రహ రూపంలో ఉంటాడు, ఒక గుళ్ళో ఉంటాడు, లేదా ఇంట్లో ఉంటాడు. అక్కడ 4 గంటలు 6 గంటలు 10 గంటలు కూర్చొని పూజ చేయడమే భగవంతుడి సేవ అని అనుకుంటే వాడికి భగవంతుడు పూర్తిగా అర్థం కాలేదు అని అర్థం. మరి సమాజమే నాకు కావాలి, నాకు దైవం తెలియదు, నాకు వేదం తెలియదు, నాకు సమాజానికి సేవ చేయడమే నాకు ఒక ఆనందాన్ని ఇస్తుంది అనుకున్న వాడికి కూడా భగవంతుడు పూర్తిగా అర్థం కాడు. భగవంతుడు అంటే విగ్రహ రూపంలో మన కంటికి కనిపించే రూపం అదైతే, మనకు కంటికి కనిపించని రూపం ఈ సకల జగత్తులో తాను అంతటా అన్నిటిలో తాను వ్యాపించి ఉండేటువంటి ఆ విష్ణు తత్వానికి భగవన్ అని పేరు. కనుక మనం జగత్తుకు అంటే సమాజానికి సేవ చేసినా అది భగవదారాధన అవుతుంది. అలాగే సమాజానికి సేవ చేయడం మాత్రమే భగవదారాధన కాదు. సమాజం అంతటా ఆయన ఉంటాడని గుర్తించడానికి తాను ధరించినటువంటి ఒక రూపం, అర్చారూపం, విగ్రహ రూపం కనుక
మనకు ఆ సమాజానికి సేవ చేయాలనే సంకల్పం, దానికి కావాల్సిన శక్తి, దానికి కావాల్సిన సంపదలని ముందు ఆయన దగ్గర ప్రార్థన చేస్తాం. ఆయన దగ్గర మనం చేయాల్సినటువంటి ఆరాధన చేసి ఆయన అనుగ్రహించినటువంటి శక్తి సంపదలతో ఆయన రూపమైన సమాజానికి ఎక్కడెక్కడ మన అవసరం ఉంటుందో అక్కడక్కడ మన సేవలను అందిస్తాం. అటు విగ్రహ రూపంలో ఉండేటువంటి స్వామిని, ఇటు సమాజ రూపంలో ఉండేటువంటి స్వామిని, రెండు రూపాలలో ఉండేటువంటి దైవాన్ని ఆరాధించుట నిజమైనటువంటి దైవాన్ని ఆశ్రయించుట అవుతుంది తప్ప ఏ ఒక్కటి చేసినా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. నేను భక్తుడని చెప్పుకోవడానికి ఆలయంలో మీరు ఆ 10 గంటలు మీరున్నా ప్రయోజనం లేదు. నేను సమాజ సేవకుని చెప్పడం కోసం మీరు సమాజంలో ఎంత చేసినా ప్రయోజనం లేదు. భగవంతుడు సమాజం ఒకటే అనే భావన కలిగినప్పుడు అక్కడ చేసినా ఇక్కడ చేసినా మీరు చేసే సేవ ఆయనకి చేరుతుంది. ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ జన్మ నుంచి ఆయన సేవలోకి చేరేట్టుగా మనందరినీ కూడా మోక్షానికి చేరుస్తాడు. అందుకోసం మనం ఇటు వైదికమైనటువంటి కార్యక్రమాలని, అటు సామాజికమైనటువంటి సేవా కార్యక్రమాన్ని రెండింటిని కలిపి చేయడం కోసమే వికాస తరంగిణి అనే సేవా సంస్థను చేస్తున్నారు. 92లో ఆరంభించారు. అప్పుడే మనం ఇక్కడ గోదావరి పుష్కరాలను జరుపుకున్నాం. అప్పుడే వికాస తరంగిణి పుట్టినది రాజమండ్రిలో అయినా దాన్ని మనం ఇక్కడ జరిగే గోదావరి పుష్కరాల్లో లాంఛనంగా వికాస తరంగిణి అనేటువంటి ఒక సంస్థ పేరుతో అక్కడికి చేరినటువంటి వేలాది మందికి చక్కగా అన్నదానాన్ని చేస్తూ ఆ యజ్ఞంలో పాల్గొంటూ పుష్కరాల్లో మన సేవలను అందించాం. అలా వికాస తరంగిణి అనేటువంటి సంస్థ తన ఆరంభాన్ని మంచిర్యాలలో ప్రధానంగా ఆరంభించింది అని చెప్పడంలో మనం గర్వపడచ్చు అని చెప్తున్నాం. మనకి ఇక్కడ పైన వేదిక మీద ఉన్న ఆయన ఎవరో మనకి తెలియాలా వద్దా? వెంకటేశ్వర స్వామిని తెలుసు, కానీ ఆయన వెనకాతల ఆయన ఉండే తత్వము, ఆయన కూడా ఎవరైనా తల్లి తండ్రి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన గురించి బాబా ఆయన దగ్గర వాళ్ళు వినిపించారు. దాని ప్రవర అని అంటారు. అచ్యుత గోత్రోద్భవుడు, సకల వేదములకు ఆధారభూతమైన వాడు, సకల దేవతల చేత అసురుల చేత ఆశ్రయింపబడి ఆరాధింపబడేవాడు, ఈ జగత్తుకంతటికి నిర్వాహకుడు, సృష్టి స్థితి లయకారకుడు, సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి స్వామి కలియుగ దైవంగా శ్రీనివాసుడిగా మనందరి చేత ఆశ్రయింపబడుతూ ఆరాధింపబడుతూ ఉండేటువంటి రూపం అర్చారూపంలో శ్రీనివాసుడు వరుడై తానున్నాడు. ఒక ప్రక్కన మనందరిపైన దయ కలిగి మనని ఎప్పుడు బాగు చేయడం కోసం, భగవంతుడి అనుగ్రహానికి మనందరినీ పాత్రులను చేయడం కోసం దయాస్వరూపునిగా ఉండేటువంటి శ్రీదేవి, మరొక పక్కన మనం చేసేటువంటి తప్పులను క్షమిస్తూ సహిస్తూ ఓర్పుతో మనందరికీ ఆహారాన్ని ఉండడానికి ఒక స్థానాన్ని మనని ఆవుడి నుంచి వచ్చి మళ్ళీ ఆవుడికి చేరేట్టుగా మనని అనుగ్రహిస్తున్నటువంటి భూదేవి, క్షమాస్వరూపుడైనటువంటి భూదేవి రూపంలో మరొక వైపు ఇరువురిగా తానే శ్రీ మహాలక్ష్మి 2 రూపాలను ధరించి 2 వధువులుగా అమ్మ మన ఎదురుగా సాక్షాత్కరించి స్వామిని అమ్మను చేర్చడం అంటే అమ్మ మనని గురించి స్వామి దగ్గర మనలో దోషాలను తొలగించి మనని స్వామి దగ్గర వీడు మనవాడు మన సంతానం అని చెప్పి మనని అనుగ్రహింపజేయడం కోసం అమ్మ స్వామితో తాను చేరి ఉంటుంది. ఎప్పుడు నిత్య అనపాయినిగా. ఇప్పుడు దాన్ని మన వాళ్ళు అక్కడ అమ్మని ప్రార్థన చేశారు, స్వామిని ప్రార్థన చేశారు. ఇప్పుడు కళ్యాణ సంకల్పాన్ని, కన్యాదాన సంకల్పాన్ని మనందరి చేత చెప్పిస్తారు. మనంతా ఇప్పుడు కన్యాదాతలుగా ఉన్నాం. అంటే దయాస్వరూపిణి అమ్మ శ్రీదేవిని, క్షమాస్వరూపిణి అమ్మ భూదేవిని, ఇద్దరిని ఉత్తమ లక్షణములు గుణములు కలిగిన కన్యలని ఈ జగత్ నిర్వాహకుడైనటువంటి స్వామికి కన్యాదానం చేసి తరించేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని భగవంతుడు మనందరికీ అనుగ్రహించాడు ఈ పూట. అందుకోసం మనమంతా గొప్పవాళ్ళం. ఎందుకంటే కన్యాదానం చేయడం వల్ల ఏం ఫలమో ఇప్పుడు మన కన్యాదాన సంకల్పం ద్వారా విన్న తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ముందుగా సంకల్పాన్ని చెప్తాం. గోవిందా అంతా కూడా 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. కన్యాదాన సంకల్పాన్ని నేను చెప్తూ ఉంటాను, అందరూ కూడా గట్టిగా గొంతెత్తి భగవత్ సంకల్పాన్ని అంతా కూడా చెప్పండి. మమ
అనాది అవిద్యా వాసనయా ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సత్యః అపనోదనాయ శ్రీనివాస స్వామినః కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే. సంకల్పం మనంతా చెప్పే మమ అనాది అవిద్యావాసనయా ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః. మన ఈ జన్మ పరంపర ఎప్పుడు ఆరంభమైందో మనకి తెలియదు. ఆ ఆరంభం తెలియదు, ఆది తెలియదు కనుక దీనికి అనాది అని పేరు పెట్టింది శాస్త్రం. మమ అనాది అవిద్యావాసనయ ప్రవర్తమానే సంసార చక్రే. ఈ సంసార చక్రంలో ఎన్నో శరీరాలను మారుస్తూ 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 ఈ జన్మ పరంపరలలో సాగుతూ 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 కేనాపి భాగ్య విశేషేణ ఎక్కడో ఒక చోట మనం చేసుకున్న పూర్వజన్మ స్ఫూర్తం చేత మనుష్య జన్మ ప్రాప్తవతః. మనం ఈ మానవ జన్మని మనం ఈనాడు పొందిన ఏం ప్రయోజనం కనుక మమ జన్మ ప్రభృతి అంటే ఈ శరీరం ఏర్పడిన క్షణం నుంచి కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం అన్ని జన్మల్లో చేసినట్టుగానే ఇది కొంచెం ఉత్తమ జన్మ అని అనుకుంటున్నాం కదా, జ్ఞానం కలిగిన జన్మ అనుకుంటున్నాం కదా. కనుక మనకి దైవం అంటే భయం లేదు, సమాజం అంటే భయం లేదు. కనుక ఏం చేసినా మనం స్వాతంత్ర్యం కలిగిన వాళ్ళమనేటువంటి ఒక ఆభిజాత్యం చేత, అహంకారం చేత, మమకారం చేత మిగతా జన్మల్లో చేసే దోషాల కంటే, మిగతా జన్మల్లో చేసే పుణ్యపాప కర్మల కంటే ఎక్కువే ఈ జన్మలో చేస్తారు. మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆది. ఇన్ని పాపాలు ఇన్ని కర్మలు చేసిన తర్వాత మళ్ళీ ఈ జన్మ నుంచి ఉత్తమ స్థానానికి కూడా ఎలా, ఎన్ని దానాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా మళ్ళీ ఏదో ఒక దోషం మనని, ఏదో ఒక కర్మ మనని వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ సంసార చక్రంలోకి మనం చేరక తప్పదు. కానీ భగవంతుడు ఎంత దయామయుడంటే మన ఎన్ని జన్మలలో ఎన్ని పాపాలు చేసినా ఈ జన్మలలో పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం దగ్గర దాకా మనం చేసిన నవవిధములైనటువంటి పాపములు, వాటికి అంగములుగా ఉండేటువంటి ఉపపాతకములు ఎన్ని చేసినా ఇవన్నిటినీ కూడా తొలగించి మనకి మోక్షాన్ని, ఉత్తమ స్థానాన్ని కలిగించే దానము కన్యాదానము అని మనకి ఆగమాలు చెబుతున్నాయి. కేవలం ఒక చేతిలో నీరు తీసుకొని ఉత్తమ లక్షణాలు కలిగిన కన్యని చేతిలోకి తీసుకొని లక్ష్మీనారాయణ స్వరూపంలో వరుడిని భావన చేసి ఆ అమ్మాయిని లక్ష్మిగా భావన చేసి అమ్మాయి చేతిని నారాయణ రూపంలో ఉండేటువంటి వరుడి చేతిలో పెట్టి ఆ నీటిని వదిలి కన్యాదానం చేస్తే చాలు, ఆ వ్యక్తికి, ఆ వ్యక్తితో పాటు ముందు ఒక 10 తరాలు, తర్వాత ఒక 10 తరాలు, తన తరం కూడా 21 తరాలు ఉత్తమ గతిని పొందుతాయి అని కన్యాదానానికి ఉండేటువంటి గొప్పతనాన్ని మనకి ఆగమాలు చెబుతున్నాయి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక స్త్రీ తానై ఉండి
అత్తగారి స్థానంలోకి వచ్చేటప్పటికి కోడలికి మగపిల్లవాడే పుట్టాలి అని భీష్మించుకొని కూర్చుంటుంది. ఒక స్త్రీ తానై ఉండి మగపిల్లవాడే కావాలని కోరుకుంటుంది, గర్భాన్ని ధరించేటువంటి ఆడది. కానీ ఈ లోకానికి, ఈ సృష్టికి మగవాడి ఎంత గొప్పవాడైనా స్త్రీ ప్రధానమైన కారణమై ఉంటుంది. స్త్రీ లేకుండా సృష్టి లేదు, అమ్మ లేకుండా స్వామి లేడు. అమ్మ కోసమే ఈ సకల జగత్తును ఆయన నిర్వహిస్తున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు. ఆయన తిరిగి లయకాలంలో తిరిగి తన లోపలికి చేర్చుకొని మళ్ళీ దాన్ని ఆవిష్కరింపజేస్తున్నాడు. నమశ్రీరంగనాయక్యై యద్భూ విభ్రమ భేదతః ఈశేషితవ్య వైసన్యా నిమ్నోన్నతం ఇదం జగత్ అని అంటారు మనకి పరాశర భట్టర్ వారు అమ్మని కీర్తిస్తూ. ఆ శ్రీరంగనాయక అయినటువంటి శ్రీ మహాలక్ష్మి కోసమే అమ్మ యొక్క ఆ భృకుటి సంచాలనం చేతనే, అమ్మ యొక్క కనుసైగల లోబడి భగవంతుడు ఈ సృష్టిలో ఉండేటువంటి తారతమ్యాలు హెచ్చుతగ్గులన్నీ ఆయన నిర్వహించడానికి కారణం అమ్మ కనుసైగ తప్ప వేరు కాదు. నీళ్లలో ఆయన ఏమన్నా చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా అప్పుడప్పుడు మీరు కూడా అలాగే నిర్వహిస్తూ ఉంటారా లేదా? కళ్ళు ఇలా అన్నారంటే ఆయన ఏం చేయాలో తెలియదు. ఎప్పుడైనా ఏదైనా ఒక స్నేహితుడిని ఇంటికి పట్టుకుపోతే మీరు కొంచెం కళ్ళు అవి కొంచెం ముడుచుకున్నట్టు అనిపించగానే ఇంకా ఇది మనకి కుదరనే పని అనుకుంటాడు. బయట నుంచి ఆ స్నేహితుడిని పట్టుకుని ఏ పార్కులోనో ఎక్కడో ఏ హోటల్లోనో వాడితో మాట్లాడి పంపించేస్తాడు. అదే మీరు చక్కగా విప్పారిన నేత్రాలతో తీసుకొచ్చినటువంటి వ్యక్తిని స్వాగతిస్తూ మీ భర్త వైపు ఆనందంగా చూస్తే అప్పుడు ఒక ధైర్యం కలుగుతుంది. ఆ వ్యక్తిని చక్కగా హాయిగా ఇంట్లో కూర్చోబెట్టి ఆయన కావాల్సిన అతిథి మర్యాదలు చేయడానికి ఉపయోగిస్తుంది. అంటే మీ కనుసైగలకు ఉండేటువంటి ఆ తేడా ఇంట్లో సంసారాన్ని మంచి మార్గంలోనూ చెడు మార్గంలో నడిపించడానికి కారణమవుతుంది. అందుకోసం చెప్తున్నా, మంచికైతే పర్వాలేదు. అత్తగారికి ఏదైనా చేయాలంటే, ఆయన తల్లిగారికి ఏదైనా చేయాలంటే మీరు కళ్ళు ఒక్కసారి ముడిచారనుకోండి, వాడు అమ్మ చేయలేకపోతాడు కదా. లేదా వాళ్ళకు సమాజంలో ఏదో ఒకటి మంచి పని చేసేటప్పుడు ప్రోత్సహించండి, చెడు పని చేసేటప్పుడు అది ఎవరైనా నిరోధించండి. ఆ శక్తి కలిగినది కేవలం స్త్రీకే. ఆ స్త్రీ సమాజాన్ని మంచి వైపు నడిపించగలదు, ఆ స్త్రీ సమాజాన్ని, కుటుంబాన్ని చెడు వైపు నడిపించగలదు. కనుక మీరు మంచి ఆలోచనతో మంచి మార్గంలో మీ సంకల్పం సాగితే కుటుంబము ఆనందంగా ఉంటుంది, సమాజం కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అందుకోసమే మహిళా ఆరోగ్య వికాస పేరుతో స్త్రీని రక్షించాలి అని స్వామివారు వారికి ఏర్పడేటువంటి క్యాన్సర్ అనే పేరుతో ఏర్పడేటువంటి ప్రమాదాన్ని నివారించాలి అని ఎన్నో చోట్ల అన్ని ప్రాంతాల్లో ఈ క్యాన్సర్ అవేర్నెస్, క్యాన్సర్ టెస్ట్ క్యాన్సర్ నిర్వహిస్తున్నారు వికాస సమితి ద్వారా. అందుకోసమే ఇందాక మనకి ఆరంభంలోనే ఈ కార్యక్రమానికి వెనకాతల ఒక ఆలోచన, జిఎల్ స్వామివారు మహిళల పట్ల వారు చూపించేటువంటి ఒక వాత్సల్యము, మహిళా శక్తి పట్ల వారికి ఉండే ఒక విశ్వాసము, సమాజాన్ని నడిపించడంలో మీరే ప్రధాన కారణమని వారు సమాజానికి వారు ఒక ఉపదేశాన్ని అక్కడక్కడ ఇస్తుంటారు. దాన్ని మళ్ళీ మనం ఈ సమయంలో దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అని ఇక్కడికైతే కార్తీక దీపోత్సవం పేరుతో, కళ్యాణం పేరుతో మహిళలంతా ఇక్కడికి చేరుతారు. ఎందుకంటే ఇందాక చెప్పారు, దీపం వెలిగించేది నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా వారు బాగుండాలి అని తప్ప నేను బాగుండాలని దీపం వెలిగించే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అంటే కుటుంబం బాగుండాలి లేదా సమాజం బాగుండాలి. మీ ఇంట్లో వెలిగిస్తే మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ అక్కడ వెలిగిస్తారు. కానీ అందరం కలిసి వెలిగిస్తున్నామంటే సమాజం అంతా, అన్ని కుటుంబాలు, అన్ని జీవరాశులు బాగుండాలి అని, మొత్తం సమాజం అంతా బాగుండాలని అందరం కలిసి ఇక్కడ ఈ లక్ష దీపోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆయనని సాక్షిగా పెట్టుకొని మరి ఆయన ఒక్కడుగా ఉంటే ఆయన మన మాట వినడు కదా. అందుకోసం ఆయన దంపతి సమేతంగా అమ్మ పక్కన ఉంటే మరి మనం ప్రార్థన చేస్తే అమ్మ మన ప్రార్థన అంగీకరిస్తుంది. అమ్మ అంగీకరించిందంటే ఆయన అంగీకరించక తప్పదు. కనుక ఆయనని అమ్మతో చేర్చి కళ్యాణ మహోత్సవం అనే పేరుతో అమ్మలని ఇరువురిని ఆయనతో చేర్చి
వారు ముగ్గురు ఉండగా మనం ఆయనని ప్రార్థన చేస్తున్నాం. హే భగవాన్, ఈ కుటుంబాన్ని, ఈ వసుధ ఏక కుటుంబాన్ని అంతటినీ, అన్ని జీవరాశిని సుఖంగా నీ సేవలో తరించేట్టుగా చెయ్యమని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మనకి కళ్యాణ మహోత్సవంలో 4 దానాలు ఉంటాయి: గోదాన, భూదాన, సువర్ణదాన, సాలగ్రామ దానాలని. వాటిని కూడా మనకి స్వామి దగ్గర సమర్పణ చేశారు మనందరి తరఫున. ఇప్పుడు మనకి సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం దాన్ని ధరింపజేస్తారు. దాన్ని ధరింపజేసే ముందు మనకి అమ్మకుండే గొప్పతనం మీద ఒక కీర్తన ద్వారా విందాం. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ